కాస్ట్ సెంటర్ పోస్టింగ్ చేసేటప్పుడు ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. ఆ ఎర్రర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కాస్ట్ సెంటర్ పోస్టింగ్ చేయడానికి మీగో అని గూడ్స్ ఇష్యూ అదర్స్ మూమెంట్ టైప్ 201 అని ఉంటుంది. తర్వాత మీ మెటీరియల్ నంబర్, క్వాంటిటీ, స్టోరేజ్ లొకేషన్, మీరు ఏదైతే కాస్ట్ సెంటర్లో పోస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కాస్ట్ సెంటర్ నంబర్ వేసి ఎంటర్ చేసి మీ ప్లాంట్ అడుగుతుంది, ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. మెటీరియల్కి బ్యాచ్ మేనేజ్మెంట్ కనుక ఉంటే మీరు బ్యాచ్ గిటా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చెక్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా కంట్రోలింగ్ ఇండికేటర్స్ ఫర్ కంట్రోలింగ్ ఏరియా ఆర్బిఐఎన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మీరు ఏం చేయాలంటే దీనికోసం సాల్వ్ చేయడానికి విండో ఓపెన్ చేస్తున్నాను నేను. కీ కోడ్ వచ్చేసి OKKP ఎంటర్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీరు పొజిషన్స్ మీద క్లిక్ చేసి మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత మీ కంట్రోల్ ఏరియా చూపించడం జరుగుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్టివేట్ కాంపోనెంట్స్ కంట్రోల్ ఇండికేటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అడుగుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని. నేను 2025 అని ఎంటర్ చేయగానే ఎప్పటి వరకు అది ఆటోమేటిక్గా తీసుకుంది. తర్వాత కాస్ట్ సెంటర్ అని ఉంది కదా, ఇక్కడ కంపోనెంట్స్ నాట్ యాక్టివేట్ అని ఉందన్నమాట. ఇక్కడ మీరు యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్టివేట్ చేసి ఎంటర్ చేసి సేవ్ చేయండి. నంబర్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. ఓకే. ఇప్పుడు వెళ్ళి బ్యాక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఎర్రర్ వెళ్ళిందో లేదో చెక్ చేసి చూద్దాం. చెక్ అనే సింబల్ ఉంది కదా, దాని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఎర్రర్ సాల్వ్ అయిపోయింది. ఇది క్రియేట్ అకౌంట్ ఎర్రర్ సాల్వ్ అయిపోయింది. ఇది ఓపీవైసీ సంబంధించిన ఎర్రర్ చూపించడం జరుగుతుంది. ఈ ఎర్రర్ను ఎలా సాల్వ్ చేయాలో ఇంకో వీడియోలో చేసి ఇస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.